పైన ఏదేదో అంటారు, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావని. బ్యాంకింగ్ రంగంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. బ్యాంకింగ్ అంటే ఏంటి? వాస్తవంగా ఎవరైనా బ్యాంక్ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు ఏం కోరుకుంటారు? మనం ఆ ఉద్యోగం సంపాదిస్తే ఒకటి క్లరికల్ క్యాడర్, అంటే ప్రజలు వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు రిసిప్ట్లు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన లోన్లో మిగతా వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీ చూసి పెట్టడం, క్యాషియరు ఇట్లాంటి వాళ్ళు డబ్బులు తీసుకోవడం, బ్యాంకుకి జమ చేయడం, లేదా డబ్బులు ఇవ్వటం జనానికి, అంటే డిపాజిట్టు లేదా చెల్లింపులు, ఇది క్యాషియర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. మేనేజర్లు ఇదంతా కోఆర్డినేట్ చేసుకునేది. ఒకప్పుడు చక్కటి గౌరవనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండే బ్యాంకులు, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి యాజమాన్యాలు చేసే దరిద్రపు పనులన్నింటినీ వీళ్ళు నెత్తిన పెట్టుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి టార్గెట్ ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత సంపాదించాలా, అట్లాగే ఆర్డీలు ఎంత సంపాదించాలా. అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు నేను డిపాజిట్ చెయ్యాలి అనుకుంటే నన్ను మోటివేట్ చేయడం, లేదా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయండి మీరు మా దాంట్లో ఎఫ్డీ వేయండి, ఆర్డీ వేయండి అని చెప్పడం వేరు. అలా కాదు, నువ్వు సచ్చినట్టు ఎలా చేస్తావో తెలియదు, నువ్వు ఎఫ్డీ కట్టించాలి, ఆర్డీ కట్టించాలి, ఇది ఒక టార్గెట్. అదే సందర్భంలో ఇది కాకుండా రకరకాలు, అందులో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో బ్యాంక్ మేనేజర్లను వేధిస్తున్నది ఇన్సూరెన్సులకు సంబంధించి. బ్యాంకుకి ఇన్సూరెన్స్కి ఏంటి సంబంధం? ఈ బ్యాంకులోళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుంటారు, వాళ్ళకి మేము ఇంత బిజినెస్ చేసి పెడతామంటారు. మరి దానికి బ్యాంక్ యాజమాన్యం ఎంత డబ్బులు సంపాదిస్తో తెలియదు. దిక్కుమాలని ఇన్సూరెన్సులన్నింటినీ నెత్తిన రుద్దుతున్నాయి బ్యాంకులు. ఎలాగా అంటే ఏడాదికి ఎంత అని చెప్పి కడితే నీకు ఆ తర్వాత నువ్వు చచ్చేదాకా ఇంత వస్తుంది అనేటటువంటి ఒక పాలసీ. ఇది వీళ్ళు చెయ్యాలి. బ్యాంక్ మేనేజర్కి నెలకి 5 లక్షలు, కొన్ని బ్రాంచులకి అయితే కొన్నిటికి 10 లక్షలు, కొన్ని 20 లక్షలు నెలకి. అంటే ఆల్రెడీ ఇప్పటికో పక్కన ఎల్ఐసీలు కడతా ఉంటారు, రకరకాలైనటువంటి, అంటే ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్లు కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఇది ఖచ్చితంగా కట్టించాల్సిందే, వాళ్ళ మీద ఒత్తిడి. దీనికి తోడు హౌసింగ్ లోన్లు ఇన్ని ఇవ్వాలా, కట్టుకునే స్తోమత మనకుంటే వాళ్ళు వచ్చి అడిగారంటే ఒక అర్థం ఉంది, లేదా మనం కట్టుకోవాలనుకుంటే వాళ్ళు లోన్ ఇస్తే ఒక అర్థం ఉంది. కానీ హౌసింగ్ లోన్ ఎంత ఇవ్వాలి, పర్సనల్ లోన్ ఎంత ఇవ్వాలి, ఇదంతా. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే హౌసింగ్ లోన్లో ఇంకొక దోపిడీ చేస్తారు వీళ్ళు. హౌసింగ్ లోన్తో కూడా ఇన్సూరెన్స్ టైఅప్. నీకు ఒక 25 లక్షల లోన్ కావాలా, నీకు మరి అంత లోన్ ఇచ్చేటప్పుడు ఇదిగో ఇంత ఇన్సూరెన్సు అనేటటువంటిది, దాంట్లో ఒక లింక్. ఓవరాల్గా ఈ టార్గెట్ పూర్తి చేయలేదా హింస, నరకం చూపెడతారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కాన్ఫరెన్స్ కాల్స్, ఈ కింద స్థాయి, ఆ పై స్థాయి అధికారి, ఆ పై స్థాయి అధికారి, వాయింపుడు మీద వాయింపుడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి చివరికి గుండెలాగిపోవడం ఒక్కటే తక్కువ. అనేక మంది ఈ స్ట్రెస్ తట్టుకోలేక వదిలేస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే ఒక బ్యాంకులోంచి మానేసి ఇంకో బ్యాంకులకు పోతున్నటువంటి వాళ్ళు, బ్యాంక్ మేనేజర్ అంటే ఇక జీవితకాలం స్థిరంగా కూర్చునే ఉద్యోగం అన్న దగ్గర నుంచి పారిపోతున్నటువంటి రోజులు వస్తున్నాయి. ఈ వేధింపుల్లో ప్రధానమైనటువంటిది అయితే ఇన్సూరెన్స్ అవుతుంది.